స్టేట్స్మెన్లీ క్వాలిటీ అంటే రాజనీతిజ్ఞత ప్రదర్శించబడవలసినటువంటి సమయంలో దురుసుగా వ్యవహరిస్తామని ఒకవేళ రోసయ్య గారు కానీ ప్రభుత్వం కానీ అనుకుంటే అది తప్పవుతుంది. నేను దీక్షకు బయలుదేరే ఈ సమయంలో కూడా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వినయపూర్వకంగా. తెలంగాణ ప్రజల ఆకాంక్షను మీ యొక్క దురుసు చర్యల ద్వారా, దుందుడుకు చర్యల ద్వారా కేవలం తుపాకుల నీడలో అణిచివేస్తామనుకుంటే అది మీ చేతులే కారుతాయి, మీరే భంగపడతారు, తీవ్రమైన నిరసన ఎదుర్కొంటారు. అది చేతులు దాటిపోతే నేను కాళ్ళు మొక్కిన ప్రజలు ఆగనటువంటి ఆవేశం కట్టలు తెంచుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా దీక్షను కొనసాగనివ్వండి. మీరు ఢిల్లీ వెళ్ళండి, ఢిల్లీ పెద్దలతో మాట్లాడండి. తెలంగాణ ప్రజల హృదయం ఒప్పుకునేలాగా, వాళ్ళ మనసు నిండేలాగా స్పష్టమైన హామీ ఇప్పించి ప్రజాస్వామ్యబద్ధంగా గౌరవప్రదంగా నా దీక్షను విరమింపజేయండి. కానీ కోట్లాది మంది ప్రజల ఆకాంక్షకు సంబంధించిన ఈ అంశాన్ని ఒక పార్టీ అంశంగా పరిగణించి లేదా ఒక వ్యక్తి అంశంగా పరిగణించి వ్యవహరిస్తామంటే ఆ తర్వాత జరిగే పరిణామాలకు మేం బాధ్యులం కాదు. రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుంది. మీరు ఆటంకపరిచినా నా దీక్ష మాత్రం ఆగదు, మీరు నిర్బంధం చేసినా నా దీక్ష మాత్రం ఆగదు. ఎక్కడ నిర్బంధిస్తే అక్కడే నా దీక్ష కొనసాగుతుంది. నిన్న రాత్రంతా కూడా గత 3 రోజులుగా కళ్లల్లో వత్తులేసుకుని నన్ను తమ కంటికి రెప్పలా కాపాడినటువంటి కరీంనగర్ జిల్లా తెలంగాణ అభిమానులకు, ఉద్యోగులకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు, మా కళాకారులకు, మా నాయకులకు, ఈ కరీంనగర్ నేల తల్లికి నేను వందనం సమర్పిస్తూ తప్పకుండా ధర్మం జయిస్తుంది, న్యాయం జయిస్తుంది, తెలంగాణ ప్రజలదే అంతిమ విజయం అవుతుంది. మహాత్మా గాంధీ గారు కూడా అనేక దీక్షలు చేపడుతూ చివరికి భారతదేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టారు. ఈ ధర్మ పోరాటంలో తెలంగాణదే అంతిమ విజయం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ దీక్షకు బయలుదేరారు. ఎంత ఆత్మస్థైర్యంతో మీరున్నారు? డెఫినెట్ గా ఆత్మవిశ్వాసంతోనే నేను ఈ దీక్షను ప్రకటించాను. ఈ రోజు దీక్ష ప్రారంభించబోతా ఉన్నాను. పూర్తి స్థాయిలో భగవంతుడు తెలంగాణ ప్రజలు 36 దేశాల నుంచి కూడా TV9కి ఈరోజు కాల్స్ వచ్చాయి. అది దేశమంతా కూడా చూశారు, ప్రజలందరూ కూడా చూశారు. ఇప్పటికైనా ప్రభుత్వం విజ్ఞతతో కళ్ళు తెరుస్తుందని, ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచిస్తుందని, ఈ దీక్షను కొనసాగనిస్తుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ఒకవేళ ఆటంకాలు కల్పించే ప్రయత్నం చేస్తే అది వారి చేతులు వాళ్లే కాల్చుకుంటారు. దిస్ ఈజ్ మై ఫైనల్ అప్పీల్ టు ద గవర్నమెంట్. రోసయ్య గారు ఈరోజు సోనియా గాంధీ గారి చేత డిక్లేర్ కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారిది విజ్ఞత ప్రదర్శించాల్సినటువంటి సమయం. మరి వారి విజ్ఞత ఏమిటి ఉంటుందనేది దేశ విదేశాలలో ఉన్న తెలంగాణ వాణి ఇంత బలీయంగా వినిపిస్తున్న ఈ తరుణంలో అనవసరమైన చిక్కులు కల్పిస్తే అది ప్రభుత్వానికే చిక్కులు వస్తాయి తప్ప మాకు వచ్చేదేముండదు. నా దీక్ష మాత్రం కొనసాగి తీరుతుంది. అది సిద్దిపేటలో చేరాలనేది నా ఆశయం. ఒకవేళ ఆటంకం కల్పించిన నా దీక్ష మాత్రం ఆగదు. నేను అదే ఆత్మవిశ్వాసంతో ఎక్కడ ఆటంకం కలిగినా అక్కడ దీక్షలో కూర్చుంటాను. అది జరిగి తీరుతుంది. రోసయ్య గారి ప్రభుత్వం, భారత ప్రభుత్వం కూడా దీనికి మూల్యం చెల్లించక తప్పదు. ఆటంకాలు జరగకపోతే ఎన్ని రోజులు దీక్ష కొనసాగే అవకాశం? డెఫినెట్ గా భగవంతుడు నాకు ప్రాణం ఇచ్చే ఉంచడం దీక్ష జరుగుతుంది. ఎటువంటి అనుమానం కూడా నాకు లేదు.